విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ దెబ్బతినకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఆలోచన చేస్తామంటున్నారు. కార్మికుల భద్రతకు ఇప్పటికే తాము హామీ ఇచ్చామని గుర్తు చేశారు వర్మ. కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ ఛార్జ్ తీసుకున్నారు. ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారాయన. తన చేంబర్లో వేద మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు చేపట్టారు వర్మ. అంతకుముందు కుటుంబ సమేతంగా పూజలు చేశారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంత్రి వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డిజిన్వెస్ట్మెంట్ అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఇది ముందుకు వచ్చింది తప్పించి ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమం కాదు. దీని మీద గతంలో కూడా మేము రాష్ట్రంలో పార్టీ నాయకులుగా ఆవేళ బాధ్యతల్లో లేనప్పటికీ అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులుగా సోమవీర్రాజు గారు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము రాష్ట్రంలో కలిసి కూటమితో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒకే ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం తెలుగు మంత్రులు మేము కానీ, టీడీపీ నుంచి కానీ ఉన్నటువంటి మంత్రులు కానీ, కిషన్ రెడ్డి మేమంతా కూడా ప్రధానమంత్రి గారితో కానీ, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒకసారి సమావేశమే దీని మీద మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నేనేమి మాట్లాడేది లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు చేయాలి, కార్మికుల భద్రతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనేటువంటి హక్కు అనేటువంటి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయం ఆలోచన చేస్తారు.